గోపులు అంటారు. బృందావనంలో గోపులు అంటారు వాళ్ళంతా. అంటే గోవుల్ని మెయింటైన్ చేసేవాళ్ళు గోప బాలులు అంటారు, లేదా గోపులు అంటారు. సో ఏ కృష్ణ కరుణాసిందో దీనముందో జగత్పతే గోపేశ గోపికా కాంత. సో గోపికా కాంత, గోపికలకి స్నేహితుడు, గోపులకు ఈశుడు. ఎంత మీనింగ్ ఉందో చూడండి అలా. పురాణమంత్రంలో గోపేశ గోపికా కాంత రాధా కాంత. గోపికలకు కూడా కాంతుడే. కాంతుడు అంటే ఎవరు? స్నేహితులకు వివిధ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సుహృత్, మిత్ర, ఇలా స్నేహితుడు, ఇవన్నీ కూడా. సో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు 5.29లో భోక్తారాం యజ్ఞతప్సాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. సుహృదాం సర్వభూతానాం, అందరికీ సుహృత్. మిత్రుడు అంటే ఎవరంట? కృష్ణుడు. ఆయన చెప్తున్నాడు, కానీ మనం నమ్మట్లే. మిత్రుడు, స్నేహితుడు, సుహృత్, మూడు రకాలైనటువంటి అన్ని కూడా సినానిమ్స్. సుహృత్ సుహృత్ అంటే నీకు కష్టంలో తల్లిదండ్రులు మనకి స్నేహితులు లాంటి వాళ్ళే. అందుకే చాణక్య మనకి చెప్తారు కదా, పంచవర్షాన్ని లాలయ్యేది. 5 సంవత్సరాల వరకు పిల్లలు ఏం చేసినా కూడా లాలించాలట, వాళ్ళు ఏమనంతు అని అర్థం. 12 వర్షాన్ని 12 సంవత్సరాల వరకు, లేదా 15 వర్షాన్ని అంటే 15 సంవత్సరాల వరకు తాడయ్యేది అంటారు, దండించాలి. వాడు ఏం చేసినా కానీ దండిస్తే అప్పుడే నేర్చుకుంటాడు తర్వాత. సో తర్వాత పుత్రం మిత్రవత్ ఆచరేత్ అంటారు. పుత్రుడిని ఏం చేయాలి? స్నేహితులుగా భావించాలి. 15 సంవత్సరాల తర్వాత మనం ఏం బోధించలేము వాడేం విండనమాట, ఫ్రేమ్ అయి ఉంటుంది. ఎలా క్యారెక్టర్ ఫామ్ అవుతుందో అలానే ఉంటుంది. సో కాబట్టి చాణక్య పండితుడు చెప్తారు, పంచవర్షాన్ని లాలయేత్ 12 వర్షాన్ని తాడయేత్ అంటే డిసిప్లైన్ చేసేటువంటి టైం. అందుకే ఏం చేయాలి? మన పిల్లల్ని మనం 8 సంవత్సరాల లాగానే ఏం చేస్తారు? గురుకులంలో పంపిస్తుండేవాడు. మనం చెప్తే వింటే కదా. సో ఇప్పుడు ఏంటి, మనం అమ్మో నాకు ఒక్కడే కొడుకండి, మా వాడిని అట్లా వేస్తే ఎట్లా కష్టం. సో మనం తాడాలంటే మన డిసిప్లైన్ చేయలేదన్నమాట. సో ఈ యొక్క ప్రేమ అనేది ఎక్కువైపోయింది, అతి ప్రేమ వల్ల. సో అక్కడ వ్యక్తి సరిగ్గా గురువు దగ్గర పోతే ఆయన డిసిప్లైన్ నేర్పుతారు. సో ఓకే. సో ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత. సో కాబట్టి కాంతుడు అంటే స్నేహితుడు, మిత్రుడు అని అర్థం. సుహృత్ అంటే ఇంకా కృష్ణుడు చెప్పాడు కదా, నేను వెరీ వెరీ క్లోజ్ అన్నమాట. సో ఏ విధంగా తల్లిదండ్రులు మనకి ఎప్పుడు మిత్రులో, సో మనం జైల్లో పడ్డా బయట వేసేది వాళ్ళే. కష్టాలు కష్టాలు చేసుకొని కష్టంలో పడితే రక్షించేది వాళ్ళే. ఏదైనా అప్పులు అయిపోతే ఎవరు కడతారు? చిన్న చిన్న. సో తల్లిదండ్రులు అనమాట. ఏదైనా వచ్చినా కూడా పొగడ్తలు వచ్చినా ఏది వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనకి మిత్రుడు లాంటి వాడు. అట్లనే కృష్ణుడు నిజమైనటువంటి సుహృతు, స్నేహితుడు అన్నమాట. గోపికాకు ముఖ్యంగా గోపికలకి స్నేహితుడు అని చెప్తున్నాను. స్నేహము చూపించేవాడు. ఇంకా రాధాకాంత నమస్తే, ముఖ్యంగా రాధారానికి. అలా మనం భగవంతుని భక్తుల సంబంధంగా మనము ప్రణామం చేస్తే కృష్ణుడు ఇంకా ప్రసన్నుడు అవుతాడన్నమాట, ప్రసన్నుడు అవుతాడు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత. ఇది కృష్ణుడి ప్రణామం. నెక్స్ట్ ఎవరున్నారు పక్కన? రాధారాణి. రాధారాణి ప్రణామంత్రం ఏంటి? గౌరాంగి రాధే బృందావనేశ్వరి తాప్త కాంచన గౌరాంగి. ఎలాంటి వర్ణం అంటే ఆమెది? గౌరాంగి అంటే గౌరవర్ణం, అంటే గోల్డెన్. ఎలాంటి గోల్డ్ అంటే మేలిమి బంగారం, అంటే తలతలలాడుతున్నటువంటి, బాగా అప్పుడే వెయిట్ చేస్తారు కదా, అంత మరిలాలు తీసేసినటువంటి. అంటే ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఫుల్గా వైట్గా ఉంటుంది అన్నమాట. స్పెషల్గా 24 క్యారెట్ అంటారు, అట్లా స్పెషల్ అన్నమాట. సో రాధారాణి అంటే సో ఆ విధంగా స్పెషల్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇంకా సృష్టిలో ఎవరికి లేదు రాధారాణి కలర్. వేల కోట్ల లక్ష్మీ దేవతలు కలిసినా సరే రాధారాణి యొక్క ముందు దిగదొడిపారు. రాధారాణి యొక్క స్పెషల్ వర్ణం అలా ఉంటుంది అన్నమాట. సో తప్త కాంచన గౌరాంగి అంటే బాగా వెయిట్ చేసినటువంటి బంగారం మెరిచిపోతూ ఉంటుంది, అలా తప్త కాంచన గౌరాంగి. రాధే బృందావనేశ్వరి. సో ఆమె క్వాలిటీస్ అంటే బృందావనానికి ఈశ్వరి అని.
బృందావనేశ్వరి. ఇంకా వృషభాను సుతే దేవి. ఎవరి కూతురు ఆమె? వృషభాను మహారాజ్. సో తప్త కాంచన గౌరాంగి రాజే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణామామి హరి ప్రియే. ఎవరికి ప్రణామం చేస్తున్నాం? హరికి ప్రియురాలైనటువంటి ఆమెకి మనం ప్రణామం చేస్తున్నాం. సో మీరు పొద్దున్నే ఏమి చూసి రాధారాణి మనం గుర్తించవచ్చు? ఎవరి కూతురు ఆమె? వృషభాను మహారాజ్. సో సూర్యుని ఏమంటారు? భానుడు. సూర్యుని చూస్తే రాధారాణి గుర్తొస్తారు మీకు లేదా? సో అదనమాట, మనం ఎక్కడ చూసినా కూడా కృష్ణుడు ఒకడాలి, కృష్ణ సంబంధం. అంటే మీరు పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తుంటే అక్కడ రాధారాణి వాళ్ళ తల్లి ఉన్నాడు, భాను మహారాజు. సో సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి, ముఖ్యంగా 12 పేర్లు ఉంటాయి కదా. మిత్ర, భాను, ప్రభాకర్, రవి, ఇంకా ఆదిత్య, భాస్కర్, సో సవిత్రు, ఇంకా 7 వివస్వామి ఇప్పుడు ఉన్నటువంటి ఆయన పేరు. వివస్వామి అనేది అది ఇప్పుడు ఉన్నటువంటి. సో ఇవన్నీ కూడా 12 సూర్యనారాయణ అనే మహానుడు వస్తుంది. సో ఈ విధంగా 12 నామాలు ఉంటాయి. సో కాబట్టి మనం పొద్దున్నే లేవగానే సూర్యుని చూస్తే ఎవరు గుర్తు రావాలి? రాధారాణి గుర్తొస్తే ఎవరు గుర్తొస్తారు? అక్కడనే కృష్ణుడి. సో కాబట్టి మనం సర్వత్రా కృష్ణుడి ఏ విధంగా దర్శిస్తామంటే ఆ విధంగా. సో తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను దేవి ప్రణమామి హరిప్రియ. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు అక్కడ? జగన్నాథ్, ఇంకా బలదేవ, సుభద్ర. ముగ్గురు కలిపి ప్రణామంత్రం ఏంటి చెప్పండి? జగన్నాథుడికి నీలాచల నివాసాయ, నీలాచలంలో ఆయన నివాసం ఉంటాడు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. సో నిత్యము నీలాచలంలో నివాసం ఉండేటువంటి వాడు పరమాత్మ అంట ఆయన. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ. బలరాముడు సుభద్రతో కలిసి ఉంటాడు. జగన్నాథ్ ఎప్పుడు ఒక్కడిగా ఉంటాడు. సో ఆ విధంగా మనం వచ్చినప్పుడు ఈ ప్రణామ మంత్రాలన్నీ కూడా చెప్పాలన్నమాట. ఓకే, అప్పుడు కృష్ణుడు ఇలా ప్రణామ మంత్రం చేయటం నేర్చుకుంటే చాలు. మనము ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్లో వేస్తాం కదా, ఎర్ర బాక్స్లో. అది పోతుందా లేదా? మనకి యూపీఎస్సీకి పోతుందా లేదా? ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏదైనా అప్లై చేసి పోతారు కదా. సో మనం ఇక్కడ నమస్కారం చేస్తే అక్కడ కృష్ణుడికి పోతున్నాం. కృష్ణుడు అది. సో డిటి ఇన్స్టలేషన్ అంటే విగ్రహ ప్రతిష్ట. విగ్రహానికి సాధారణ బొమ్మకి తేడా ఏంటి అంటే, సో ఏదైతే ఆచార్యుల ద్వారా ప్రతిష్ట చేయబడుతుందో, ముఖ్యంగా ఆచార్యుల ద్వారా ప్రతిష్ట చేయబడుతుందో అది సాధారణమైన బొమ్మ కాదన్నమాట. అదేంటిది? బొమ్మన ఏంటది మరి? బ్రహ్మ. అది సాక్షాత్తు బ్రహ్మ. బొమ్మ కాదు, అది బ్రహ్మ. సో బ్రహ్మన్ లేదా బ్రహ్మ అంటారు. సో భగవంతుని మనం 3 స్థాయిలో అర్థం చేసుకుంటాం. బ్రహ్మేది, పరమాత్మేది, భగవాన్ శబ్దతే. సో కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉన్నారని క్యారెక్టర్లో? నరసింహదేవ్ ఉన్నారు. నరసింహదేవ్ ప్రణామ మంత్రం ఏంటి? రోజు పాడతాం కదా, రోజు లాస్ట్ లైన్ అదే. తవకర కమలకం అద్భుత శ్రీకాం దళిత హిరణ్యకశిపు తను బృందం కేశవత నారాయణ రూప జయ జగదీశ్వర. సో అది ప్రణామ మంత్రం అన్నమాట. సో లేదంటే మీకు ఏమైనా తెలిస్తే, మీకు ఇంకా స్పెషల్గా తెలిస్తే కూడా చేయవచ్చు ముఖ్యంగా. సో ఈ ప్రణామ మంత్రాలు చేసేసరికి నమస్కారం చేస్తున్నాం. అందులో నమామి అని వస్తుంది. సో ప్రభుజీ మృత్యోర్మృత్యు అని రాస్తున్నారు కదా, మృత్యు అమృత్యు అని చదవాలా? మృత్యోర్మృత్యు అమృత్యు, మృత్యువుకే మృత్యు అనమాట. ఆయన యమధర్మరాజుకే మృత్యు లాంటి వాడు అనమాట. మృత్యోర్మృత్యు. ఓకే, సో మనం ఎక్కువ డివేషన్ పోతే మొత్తం మనం 8వ అధ్యాయం 5వ శ్లోకం ఓపెనే కాదు, ఇప్పుడు చెప్పండి. సో ఈ విధంగా మనం ప్రణామ మంత్రం నేర్చుకోవాలి. ప్రణామం చేయకుండా మనం ఏం చేసినా ఏం ప్రయోజనం. అది బిగినింగ్ అనమాట. ఇక్కడికి వస్తే మనం ప్రణామం చేయాలి. మనం ఇస్కాన్ టెంపుల్ ఓపెన్ చేయగానే ప్రభుపాద ఉంటాడు ఎదురుగా. ప్రభుపాద ఫస్ట్ ప్రణామం చేసి అప్పుడు మళ్ళా ఆల్టర్ దగ్గరికి వచ్చి ప్రభుపాద ప్రణామ మంత్రం పెట్టి చెప్పి
నిత్యానంద ప్రభు, తర్వాత చైతన్య మహాప్రభు, తర్వాత రాధాకృష్ణ. ఎవరుంటే వాళ్ళు అక్కడ మెయిన్ అక్కడ ఆల్టర్లో. సో మనకి ఇప్పుడు రాబోయేటువంటి టెంపుల్లో వీళ్ళందరినీ అక్కడ 3 ఆల్టర్లు మనం 3 కావాలన్నమాట. మనకి 500 గజాలు ఇచ్చారు ఇక్కడైతే, 5 ఎకరాలు తర్వాత విషయం. 500 గజాల్లో మనం 3 ఆల్టర్లు పెట్టలేము, 1 ఆల్టర్ పెడతాం. అఫ్కోర్స్ రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు మనం. సో అక్కడ ఎవరు వస్తున్నారు? ఆల్రెడీ వచ్చి ఉన్నాడు ఆయన, జగన్నాథ్ బాలకృష్ణ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనం నమస్కారం చేయడానికి, ఆయన స్వీకరించడానికి రెడీగా ఉంటాడు, కానీ మనం సో ప్రణామం చేయడానికి రెడీగా ఉండాలి. మంత్రాలని నేర్చుకొని ఉండాలి. ముఖ్యంగా వాళ్ళకన్నా ముందు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క ప్రణామం ద్వారానే మనం జగన్నాథ్ దగ్గర వెళ్ళినా, రాధాకృష్ణ దగ్గర వెళ్ళినా, ఏ అవతారం దగ్గర వెళ్ళినా కానీ మనం మన పద్ధతిలో, మన సాంప్రదాయంలో మనం పోవాలి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. నెక్స్ట్ ఎపిసోడ్ ఈరోజు పాపమోచన ఏకాదశి గురించి మనం చెప్పుకున్నాము. సో పాపమోచన ఏకాదశి మనం చెప్పుకున్నట్టు మనకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగించేది. ఏకాదశులు ఎన్ని ఉంటాయి? మొత్తం 24. ఇంకా స్పెషల్గా 2 వస్తాయి అన్నమాట, 26 ఉంటాయి. సో ఈరోజు 26 ఏకాదశి యొక్క పేర్లు ఒకసారి చెప్తాను, చెప్పండి. కామదా ఏకాదశి, వరూధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, నిర్జలా ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, భాషాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్యద ఏకాదశి, జయ ఏకాదశి, దాని పేరే భీష్మ ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పాపమోచిని ఏకాదశి. ఈరోజు లాస్ట్ ఏకాదశి, ఈ సంవత్సరంలో లాస్ట్ ఏకాదశి. సో లీఫ్ సంవత్సరంలో అధిక మాసంలో అధిక ఏముంటుందని పురుషోత్తమ మాసం సంవత్సరం వస్తుంది, దాన్ని పురుషోత్తమ మాసం ఉంటుంది. పురుషోత్తమ మాసం అని 4 సంవత్సరాలకు వస్తాయి, 3 సంవత్సరాలకు వస్తుంది, లీఫ్ ఇయర్ అంటారు. సో అప్పుడు ఇంకా 2 వస్తాయి, చెప్పండి. పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. సో అధిక మాసము లేదా పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి సో 3 సంవత్సరాలకు వస్తాయి మనకు. సో ఇవన్నీ కూడా ఈరోజు పాపమోచని ఏకాదశి గురించి చెప్తుంది. సో ముఖ్యంగా ఏకాదశులు అన్నీ కూడా ఏం చేస్తాయంటే అన్ని రకాల నుండి పాపాలని హరించి వేస్తాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి అని పెట్టారు. సో అయితే మాతాజీ, శకుంతల మాతాజీ ఒక ప్రశ్న వేశారు, నిన్న కూడా ఏకాదశి కదా అని అన్నారు. మరి ఈరోజు మనం ఎందుకు పాటిస్తున్నాము, నిన్న పాటించే వాళ్ళు ఎందుకు పాటించారు అనేసి. సో ఏకాదశి తిథి అనేది నిన్న 8 గంటల 10 నిమిషాలకు వచ్చింది, ఈరోజు 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అందాలుగా 8 గంటల తర్వాత వచ్చింది, తర్వాత 9 గంటల వరకు ఉంటుంది. సో 9 గంటల తర్వాత ఏమొస్తుంది? ఏకాదశి తర్వాత. సో నిన్న 8 గంటల వరకు ఏముంది? దశమి ఉంది. సో కాబట్టి ఇస్కాన్లో మనం ఏం చేస్తామంటే సూర్యోదయం అయినప్పుడు ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనం తిరిగా ఆ యొక్క దినంగా మనం పాటిస్తాం. సో కాబట్టి నిన్న సూర్యోదయం అయినప్పుడు ఏ తిథి ఉంది? దశమి ఉంది. కాబట్టి నిన్న మనకి దశమి లాగానే మనం ట్రీట్ చేశాము, పరిగణించాము. కాబట్టి ఈ రోజు సూర్యోదయం అయినప్పుడు ఏముంది? ఏకాదశి ఉంది. కాబట్టి మనం ఏకాదశి ఈ రోజు పాటిస్తున్నాం. సో నెక్స్ట్, దశమి మిక్స్ అయినటువంటి ఏకాదశి పాటిస్తే ఫలితం ఏంటి, ద్వాదశి కలిసినటువంటి ఏకాదశి పాటిస్తే ఫలితం ఏంటి అని ఇక్కడ మనకి శాస్త్రంలో. సో దశమి కలిసినటువంటి ఏకాదశి పాటించడం కన్నా ద్వాదశి కలిసినటువంటి ఏకాదశిని పాటిస్తే అది అనేక రెట్ల ఫలితాన్ని, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. సో దాన్ని ఏమంటారంటే మహాద్వాదశి అంటారు. సో మనకి అలా 24 ఏకాదశుల్లో 8 ఏకాదశులు అలా మహాద్వాదశి రోజు వస్తాయి. సో ఒకటి
ఉల్మిని మహాద్వాదశి, వ్యంజల మహాద్వాదశి, తిశ్రుష మహాద్వాదశి, పక్షవర్తిని మహాద్వాదశి, జయ మహాద్వాదశి, విజయ మహాద్వాదశి, జయంతి మహాద్వాదశి, ఈరోజు పాపనాశిని మహాద్వాదశి. సో ఈరోజు మహాద్వాదశి. దీని గురించి ఎక్కువ చెప్పుకోండి. సో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, యదాతం శుక్ల ద్వాదశాం పుష్య భవతి కర్హిచిత్ తదా సాతు మహాపుణ్య కథిత పాపనాశిని. శుక్లపక్షంలో వచ్చు ద్వాదశి నాడు పుష్యమి నక్షత్రం వచ్చిన ఎడల అది పాపమోచిని తిథి అని పిలువబడింది. ఈ వ్రతము పూర్వము, ఇది బ్రహ్మాండ పురాణం నుంచి కోట్ చేసినటువంటి శ్లోకం. ఈ వ్రతము పూర్వము సగరుడు, కకుత్సుడు, గాది ఆచరించి చక్రవర్తిత్వమును పొందింది. ఈ వ్రతంచే వాచికమైన, మానసికమైన, శారీరకమైన పాపములు 7 జన్మ కృతములు నశించును. ఆ రోజు పరశురాముని ఉద్దేశించి అర్ఘ్యపాధ్యాదులను సమర్పించవలను. ఆ రోజు అంటే ఈ రోజు అనుకోండి, మనకి ఈ రోజు దాత్రి వృక్షమును పూజించవలను. దాత్రి వృక్షం అంటే ఇందాక వృక్షం కలుగును, ఉసిరి చెట్టు అన్నమాట. దానిచే పితరులకు విముక్తి కలుగును. ఈ వ్రతము పాల్గొన మాసంలో వచ్చిన మిక్కిలి ప్రశస్తమైనటువంటిది. ఈ 8 ద్వాదశి వ్రతములు మిక్కిలి ప్రశస్తమైనటువంటివి. వాటిని అవశ్యము ఆచరించవలను. పురాణ విచక్షణులు వాటి మహత్యమును విస్తరించి చెప్పి ఉండేది. వీటిలో ఏ ఒక్క వ్రతము ఆచరించకపోయినను పూర్వం చేసిన పుణ్యము నశించును. వీటిని ఎవరు పాటించడో వానికి నా ఆజ్ఞచే, అంటే విష్ణు యొక్క ఆజ్ఞచే నియతముగా నరకమున వాసము కలుగును. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ముఖ్యంగా ఈ యొక్క మహాద్వాదశి కలిసినటువంటి ఆ ఏకాదశిని మనం పాటించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ముఖ్యంగా 7 జన్మల కృత పాపం, మనసా వాచ కర్మన చేసినటువంటి పాపం. సో 4 ఏం పాపాలు ఉంటాయి చెప్పండి? సాధారణంగా మనకి ఎన్ని పాపాలు ఉన్నాయి మనకి? ఇస్కాన్లో 4 పాపాలు చేయొద్దంటాం. ఏంటవి? అందులో ఒక పాపం ఇక్కడ జరిగింది, దానికి విడివిడిగా జరుగుతుంది. పాపమోచిని ఏకాదశి వ్రతంలో సో 4 పాపాలు ఏంటి? మద్యం తాగటము, దూరం ఆడటము, మాంసాహారం తినటము, అక్రమ సంబంధం కలిగి ఇవన్నీ. సో పాపమోచిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో భవిష్యత్తు ఉత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో పలుకుతూ, కృష్ణ, అమలకి ఏకాదశి మహిమను నేను ఇదివరకే నీవు వివరించి, అయితే ఇప్పుడు పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసిందని విన్నవించారు. ఆ ఏకాదశి పేరేమిటి, ఆ ఏకాదశిని పాటించే పద్ధతి ఏమిటి, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుచున్నానని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, ఆ ఏకాదశి పేరు పాపమోచిని ఏకాదశి, దాని మహిమ ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమశముని మాంధాతకు వివరించారు. లోమశముని తెలుసు కదా, రోమస లేదా లోమస. ఆయన శరీరమున ఒక బ్రహ్మ యొక్క ఒక జీవితం అయిపోతే ఒక్క వెంట్రుక పోతున్నారు. అంత జీవితకాలం ఆయన ఉంటారనమాట, జీవించుంటారు. ఆయన చెప్తున్నారు ఎవరికి? మాంధాతకు చెప్తున్నారు. లోమశముని మాంధాతకు వివరించారు. ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవితాన్ని నశింపజేస్తుంది. పిశాచి కూడా అయితే ఎవరైనా ఆయన కూడా ఉద్ధరించబడతారు. సిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నారు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథము. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరులు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడికి వచ్చి విహరించేవారు. అదే సమయంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసులు ఆయన నిష్టను భంగపరచడానికి యత్నించారు. వారిలో మంచుఘోష అనే అప్సరస ముని మనసును హరించడానికి ఒక పన్నాగం పడింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను వీటితో గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలుదుకొని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంచుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి ప్రయత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుడిని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకొని వాడే మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనసులో ప్రవేశించాడు.
తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి అంటే ఈయన చవన ఋషి యొక్క కొడుకు అనమాట. చవన ఋషి అప్పుడు రెండవ మన్మధుడుగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితా సంగత్యంలో మునిగి రేయింబావుల్ని మర్చిపోయాడు. ఆ కామ కలాపాలలోనే అనేక సంవత్సరాలు గడిచిపోయారు. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరికి వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఉండి ఇక్కడే రేపు పొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒకరితో సగభాగము వలనే తోసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి ఆజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను, ఇది కేవలం ప్రాతః సమయం, నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సంగత్యం మీరు అనేక సంవత్సరాలు గడిపేశారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అంటూనే కళ్ళలో నీరు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతో, నీవు మంత్రగత్తె పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి ఓ పిశాచిలాగా మారిపో, పాపిస్తుదానా అని అన్నాడు. పిశాచమని చెప్పించేసాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాలు సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలను, నా మీద దయ చూయించు అని విన్నవించాను. ఆ మాటలు విన్న మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాల, నేనేం చేసేది? నీవు నా తపో సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నేను చెప్తాను. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఈ వ్రతాన్ని ఆచరించి పాపం నుంచి బయటపడమని చెబుతాడు. అది సకల పాపాలను హరింపజేస్తుంది. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచి జీవితం పోతుంది అని పలికాడు. తర్వాత మేధావి తన తండ్రి చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చవన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో నీవెంత పనిచేశావు, సాధారణమైన వనితకు ఆకర్షితులై తపో సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సర సాంగత్యంలో మహాపాపాన్ని కొడిగట్టాను కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. తనని దీనాలాపన విన్న చవన ఋషి అప్పుడు మార్గోపదేశం చేస్తూ, పుత్ర, పాపమోచని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దాన్ని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలను సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలను నశించిపోయాయి. అతడు కూడా పరమ పుణ్యభాగుడయ్యాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి వ్రతపాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్తుంది. మాంధాతకు ఈ కథ వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాపమోషిని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని వినటం వలన సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం అంటే తెలుసా? బ్రాహ్మణుని హత్య చేసినటువంటి పాపం. భ్రూణ హత్యా పాతకము అంటే, భ్రూణ హత్య అంటే గర్భస్రావం చేసుకున్నారు, గర్భంలో శిశువుని చంపేవాడు. సో మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ దాంట్లో ఎన్నో జరుగుతుంటాయి. ఎగ్ కూడా భ్రూణహత్య కిందకి వస్తుంది. ఓకే, సో భ్రూణ హత్యా పాపము. మదిరాపాన పాతకం. మదిర అంటే ఏంటి? సో కాబట్టి ఇంటాక్సికేషన్, అది కూడా మహాపాతకంలోకి వస్తుందట. గురుపత్ని సంగమ పాతకం.
వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయని అన్నాడు. సారాంశం ఏమనగా ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతాలు చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. కాబట్టి పాపమోచన ఏకాదశి ద్వారా మనకి ఎలాంటి పాపం ఉన్నా సరే పోతాయి. అందుకే మనం పొద్దున్నే ఇస్కాన్లో ప్రతిరోజు 2 సార్లు ఏం పూజ జరుగుతుంది? తులసి పూజ. తులసి పూజ చేసినప్పుడు మనం ఒక మంత్రం చెప్తాం. చుట్టూ తిరుగుతాం. యాని కానిచ పాపాలు అంటే ఎలాంటి పాపాలు ఉన్నాయి? తాని ప్రణశ్యంతి. ఆ యొక్క ప్రదక్షిణ పదే యాని కానిచ పాపాన్ని బ్రహ్మహత్యాలు కానిచ తాని ప్రణశ్యంతి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ హత్య అలాంటి పాపాలు ఉన్నా కూడా పోతుంది అని అంటారు. సో కాబట్టి రోజు తులసి ప్రదక్షిణ మీరు చేయండి. సో ఎంతో విధమైనటువంటి గోపూజ, గోవుని దర్శించుకోవటం, గో ప్రదక్షిణ చేయటం, తులసి దర్శన, తులసి ప్రదక్షిణ, తులసికి నీళ్లు ఇవ్వటం, గోవుకి ఆహారం ఇవ్వటం. సో అవన్నీ కూడా మనం భక్తిలో అనుకూలమైనటువంటి. సో కాబట్టి ఇస్కాన్లో ప్రతిరోజు తులసి చెట్టు మనం తిరిగి నీళ్లు పోస్తాం. కొద్దిగా 3 చుక్కలు నీళ్లు పోసి మనం చూస్తాం అన్నమాట. ఇస్కాన్ మంగళారతి చేసేటప్పుడు సాయంత్రం అదేవిధంగా గౌరవహారతి ముందు కూడా తులసి హారతి చేసే గౌరవహారతి కూడా చేస్తాను. సో మీరందరూ కూడా రేపు నెక్స్ట్ టెంపుల్ వస్తే ఏదో సంతోషం కాదు, రోజు ఇవన్నీ అటెండ్ కావడానికి ప్రయత్నించాలి. సో నెక్స్ట్ ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు వారానికి ఒకసారి సేవకు రావాలి. రోజు మంగళారతి ఇక్కడ ఉన్న పూజారే చేయడు. సో వేరే వాళ్ళు ముఖ్యంగా దీక్ష తీసుకొని ఉన్న వాళ్ళకి వాళ్ళు అడ్వాన్స్ కావాలంటే కృష్ణుడితో సంబంధం లేకుంటే వాళ్ళు భక్తిలో ఎదిగారు. కాబట్టి సో స్టాండర్డ్ వచ్చినాక సడన్గా ఎవరు సేవ. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. మీరు మొత్తం టెంపుల్ మీకు ఇన్ఛార్జ్ ఇచ్చేస్తాం. ఎలా నీటి వర్షిప్ ఎలా చేయాలి, భోగా ఎలా కుకింగ్ చేయాలి, ఆఫరింగ్ ఎలా చేయాలి, డ్రెస్సింగ్ ఎలా చేయాలి, ప్రవచనం ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ ఒక్కరే చెప్పుకుంటా ఒక్కరే చేసుకుంటా ఉంటే రోజులు అయిపోతాయి. అలా కాకుండా ఇస్కాన్ ఏంటి మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేయాలి. ఆ విధంగా ఎలా 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 తయారు చేయాలి? వైష్ణవులుగా తయారు చేయాలి. సో కాబట్టి మనం వైష్ణవులుగా ఎందుకు కావాలో ఈ శ్లోకం చెప్పుకుంటూ తెలుసు. చెప్పిండి అది ఓకే చెప్పండి. భగవద్గీత యథాతథము 8వ అధ్యాయము 5వ శ్లోకం ఈరోజు. అంతఃకాలే చ మామేవా స్మరన్ ముక్తా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాత్యస్త సంశయ. అంతఃకాలే చ మామేవా స్మరన్ ముక్తా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. అంతఃకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. నాస్తి అనొచ్చు లేదా నాస్తి అత్ర అని విడదీయచ్చు అన్నమాట. యాతి నాస్తి అత్ర సంశయ. ఓకే చెప్పండి ఒకరే కానీ చెప్పండి. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవా ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయః. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్తా కలేవరం యం ప్రయాతి సద్భావం యాతి సంయాప్త సంశయః. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్తా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్య సంశయ. ఓకే వర్డ్ మీనింగ్.
అంతకాలే అంతకాలే జీవితము చివరిలో జీవితము చివరిలో చ కూడా మాం నన్ను దేవా నిశ్చయంగా స్మరిస్తూ ముక్త్వా విడిచి కలేవరం దేహాన్ని యః ఎవడు ప్రయాతి విడుచునో విడిచిపెడతాడో సహా అతడు మద్భావం నా భావాన్ని యాతి పొందుతాడు నా అస్తి లేదు అత్ర ఇక్కడ సంశయ సందేహము చెప్పండి తాత్పర్య భాషలో శిలప్రభావికి తాత్పర్యము నాతో చెప్పండి. జీవితము చివరిలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును త్యజించేవాడు శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. తద్భాష్యము శిలప్రభావికి. ఈ శ్లోకంలో కృష్ణ భక్తి భావన ప్రాముఖ్యము నొక్కి చెప్పబడింది. కృష్ణ భక్తి భావంలో తన దేహాన్ని విడిచే ఎవరైనా శీఘ్రమే భగవానుని దివ్య భావాన్ని పొందుతాడు. భగవానుడు పవిత్రుల్లో పరమ పవిత్రుడు కనుక నిరంతరము కృష్ణ భక్తి భావంలో ఉండేవాడు ఎవడైనా కూడా పవిత్రుల్లో పరమ పవిత్రుడే అవుతాడు. ఇక్కడ స్మరించుము అనే పదం ప్రధానమైనటువంటి స్మరణ్ ముక్త కలిగం స్మరించేటువంటి. ఓకే, భక్తి యోగంలో కృష్ణ భక్తి భావనను సాధన చేయని మలిన ఆత్మునికి కృష్ణ స్మరణ అసాధ్యము. రిపిటేషన్. భక్తి యోగంలో కృష్ణ భక్తి భావనను సాధన చేయని మలినాత్మునికి కృష్ణ స్మరణ అసాధ్యం. అందుకే మనిషి జీవిత ఆరంభం నుండే కృష్ణ భక్తి భావనను సాధన చేయాలి. మనిషి జీవితంలో విజయాన్ని సాధించగోరితే కృష్ణ స్మరణ పద్ధతి ఆవశ్యకమైనది. అందుకే అతడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని నిరంతరం ఎడతెగకుండా కీర్తించాలి. దానికి మనిషి చెట్టులాగా ఓర్పుతో తరోరిగా సహిస్తున్నా ఉండాలని శ్రీ చైతన్యులు ఉపదేశించారు. హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించే వాడికి పలు అవరోధాలు కలగవచ్చు. హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించే వాడికి పలు అవరోధాలు కలగవచ్చు. అయినా ఆ అవరోధాలన్నింటినీ ఓర్చుకుంటూ అతడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కీర్తనం కొనసాగించాలి. అప్పుడు జీవితాంతంలో అతనికి కృష్ణ భక్తి భావన యొక్క పూర్ణ లాభము కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. టైం లేదు కాబట్టి ప్రణామంత్రానికి టైం లేదు. ముఖం కరోతి వాచాలం భంగుం నందాయతేజం యత్కృపాదామహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానందం శ్రీ చైతన్యేశ్వరం. సో ఇక్కడ అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త కలే యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయః. సో మనకి ఫస్ట్ ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే ఈ యొక్క 8వ అధ్యాయంలో భగవంతుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు అన్నమాట. సో భగవద్ విభూతి ఏంటి అధ్యాయం పేరు? భగవత్ ప్రాప్తి. భగవంతుడి యొక్క ప్రాప్తి ఎలా అవుతుందో చెప్తున్నాను. భగవంతుడి యొక్క ప్రాప్తి అంటే ఏంటి? భగవంతుడి యొక్క భావాన్ని పొందడం. ఏంటి భగవంతుడి భావం ఏంటి? కృష్ణుడి భావం ఏంటి? కృష్ణుడు ఏ భావాన్ని కలిగి ఉంటాడు? ఇక్కడ మద్భావం అన్నాడు కదా. ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ వాటిని తీసుకోండి. ఇక్కడ భావం అంటే ఏమి చూద్దాం. కాన్షియస్నెస్. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త కలేవం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయః. అటువంటి టేబుల్ మీద ఇంగ్లీష్
కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి, నా మొబైల్లో ఉంటుంది. వేదాబేస్ అని ఒకటి ఉంటుంది అనమాట, వేదాబేస్. నా హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి, వెనక హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి. హ్యాండ్ బ్యాగ్లో మొబైల్లో వేదాబేస్ అని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇస్కాన్ పుస్తకాలన్నీ అందులోకి వస్తాయి. ఇంగ్లీష్లో వస్తాయి, అఫ్కోర్స్ తెలుగులో కొన్ని ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ వెనక లేదా నాది హ్యాండ్ బ్యాగ్? అది నా హ్యాండ్ బ్యాగ్ అది మన ఉంటుంది, కలర్లో ఉంటుంది చూడండి, బెల్ట్ లాంటి మన బట్ట సంచి కాదు, వెనుక ఉందా? ఈ శ్లోకం ఉందా? ఇంగ్లీష్లో ఉందా? ఇస్కాన్ అదే ప్రభు చూసుకుని ఇస్కానేనా? స్వభావము లేదా మన వస్తుంది ఇంగ్లీష్లో స్వభావం, ఇంగ్లీష్లో మనకి స్వభావము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. పాకెట్ వేదాస్ అని ఉంటుంది అనమాట, డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని పుస్తకాలు వస్తాయి. సో ఇంగ్లీష్లో ఒకటి తెచ్చింది కాబట్టి. సో 8th chapter 5th శ్లోక. And whoever at the end of his life quits his body, remembering me alone, at once attains my nature. ఇక్కడంటే భావం అంటే ఏమన్నారు? నేచర్. సో కృష్ణుడు యొక్క నేచర్ ఏంటి? కృష్ణుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు? నేచర్ ఏంటి? మనలాంటి నేచరా? మనకి ఎలాంటి బాడీ ఉంది? ఎలాంటి బాడీ ఉంది మనకి? చనిపోయేటువంటి శరీరం, మృత్యు పొందేటువంటి, ముసల్తనమైనటువంటి, అదేవిధంగా వ్యాధులు వచ్చేటువంటి శరీరం. కృష్ణుడి శరీరానికి వ్యాధులు వస్తాయా? ముసలివాడు అయిపోతాడా? మృత్యు వస్తుందా? దాన్ని మన కృష్ణుడి శరీరాన్ని ఏమంటారు? సచ్చిదానంద శరీరం. అది వర్ణన మనకి బ్రహ్మసంహితలో శాస్త్రాల్లో ఉందన్నమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మసంహితలో బ్రహ్మదేవుడు చెప్తున్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సచ్చిదానంద విగ్రహము ఆయన. సో కాబట్టి ఆయన నేచర్ ఏంటంట? సచ్చిదానంద నేచర్. సో కాబట్టి మనం అలాంటి కృష్ణుడి యొక్క నేచర్ని పొందుతామంటే ఏంటి? భావాన్ని పొందుతామంటే మనం ఎలాంటి శరీరాన్ని పొందుతాము? సచ్చిదానంద శరీరాన్ని పొందుతాం. ఎవరికంట? స్మరణ ముక్త కలేవ, నన్ను స్మరించి. సో ఎవరైతే కృష్ణుని స్మరిస్తారో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు వస్తాయట? కృష్ణుడు లాంటి స్వభావాన్ని, నేచర్ని, లక్షణాలను కలిగి ఉంటాడు. సో మరి కృష్ణుడిని అర్జునుడు ఏమంటున్నాడు దర్శించుకున్న తర్వాత? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. ఆయన పవిత్రుడట, పవిత్రులోకే పవిత్రమైన వాడు. సో కాబట్టి కృష్ణుడు పవిత్రుడైతే కృష్ణుడిని మనం స్మరిస్తే మనకి ఎలాంటి నేచర్ వస్తుంది? కృష్ణుడి నేచర్ అంటే మనం కూడా పవిత్రం అవుతాము అని చెప్తాం. సో కాబట్టి కృష్ణుడికి పాపం అంటుతుందా? అసలు పాపం ఉంటుందా కృష్ణుడు ఏదైనా చేస్తే? సో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. కృష్ణుడు ఏది చేస్తే అదే ధర్మం, ఏది చెప్తే అదే ధర్మం. సో ఈరోజు నేను చిన్న వీడియో చూస్తూ రుక్మిణి మన సుభద్రాదేవి, అర్జునుడు సుభద్రాదేవిని హరించుకొని పోతున్నాడు. ఏమంటే సుభద్ర హరణమా అపహరణం. సో బలరాముడు తెలిసిందన్నమాట. బలరాముడు ఏమనుకున్నాడు? సుభద్రాదేవి ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు? దుర్యోధనానికి ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆయన శిష్యుడు కాబట్టి. సో దుర్యోధనానికి ఇచ్చి చేద్దాం అనుకుంటే సుభద్రకు తెలిసింది విషయం. సో కానీ సుభద్ర ఏం చేస్తుంది? అర్జున్ తోటి వెళ్ళిపోతుంది. రుక్మిణి కృష్ణ, అది వేరు. ఇక్కడ సుభద్ర అర్జునుడు. సో కాబట్టి ఏం చేస్తారు? సుభద్రకి అర్జునుడు చెప్తాడు, నేను రథం వేసుకొని వస్తాను, మీరు వచ్చేయండి. సుభద్రాదేవి నేను కాళికాదేవిని పూజించడానికి వెళ్తున్నానని ఏదో టెంపుల్ వెళ్తూ ఉంటుంది. సో అక్కడ అర్జునుడు రెడీగా ఉంటాడు. సో ఆమె రథం ఎక్కుతుంది. రథం ఎక్కిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడు? పగ్గాలు ఇచ్చేస్తాడు. సో అప్పుడు అర్జునుడు అపహరణ చేసిందా? సుభద్ర అపహరణ చేసిందా? సుభద్ర రథం.
సో అక్కడ మరి సుభద్రని అర్జునుడు అపహరిస్తే సుభద్ర బచావ్ బచావ్ అని అరవాలి కదా, వాళ్ళ అంగరక్షకులు అందరితో లేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించమని కోరుకోవాలి. సో కాబట్టి రక్షించమని కోరుకోలేదు కాబట్టి సుభద్రని అర్జునుడు అపహరించలేదు. సో అర్జునుడే సుభద్ర అపహరించింది. సో బలరాముడు కోపం వచ్చేసింది, వాళ్ళంతా యాదవులందరూ కూడా రెడీ అయిపోయారు యుద్ధం చేయడానికి. సో అర్జునుడిని మనం మట్టు పెట్టాలి అనేటువంటి చాలా కోపంతో ఉన్నారు. అప్పుడు పక్కనే కృష్ణుడు ఉన్నాడు. సో కృష్ణుడు ఏం చెప్పట్లేదు, ఏ కృష్ణ ఏంటి నువ్వేంటి నువ్వు అంటలేదు అంటున్నాడు. సో కృష్ణుడు నాకెందుకు మీరే మాట్లాడుతుంది, నేనేమనలేదు. సో అయితే చూసావా నువ్వు అప్పుడు రుక్మిణి హరణ చేసినప్పుడు చూడండి. సో మీకు సపోర్ట్గా మేమందరం వచ్చాము. సో ఇప్పుడు మనం చెల్లెలు సుభద్రాదేవిని అపహరించుకొని పోయిండు, మనం చేయాలి, ఫైట్ చేసి మనం తీసుకురావాలి, ఇది మనకు అవమానం కాదు. సో అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, రుక్మిణి నేను ఎప్పుడు అపహరించాను, నేను అపహరించలేదు, ఆమె లెటర్ రాసింది నన్ను తీసుకెళ్ళండి నన్ను రక్షించండి అని లెటర్ రాసింది కాబట్టి నేను పోయి రక్షించాను. సో మరి రక్షించడానికి ఆమె ఇచ్చకి విరుద్ధంగా వివాహం చేస్తున్నారు. ఆమె ఆట వస్తువు కాదు కదా వేరే వాడికి ఇచ్చేయటానికి. సో స్త్రీకి ఆ స్వతంత్రం ఉంటుంది, ఆ వరుణ్ణి ఎన్నుకునేటువంటి స్వతంత్రం స్త్రీకి ఉంది. అక్కడ కృష్ణుడు చెప్తున్నారు. సో ఆమె ఆట వస్తువు కాదు ఎవరికంటే వాడికి ఇచ్చేయటానికి. ఆమె యొక్క మరి ఇచ్చని కూడా తెలుసుకోవాలి. సో కాబట్టి అప్పుడు నేను కోరుకోలేదు, ఆమె కోరుకుంది కాబట్టి నేను రక్షించాను, ఆమెని నేను స్వీకరించాను. సో మీరు నాకు సపోర్ట్గా వచ్చారు కాబట్టి పాయింట్ ఏంటంటే నేను ఆమెని అపహరించలేదు అంటాడు. మరి ఇప్పుడు సుభద్ర మరి అర్జునుడు అపహరించాడు అంటే అర్జునుడు అపహరించిందా లేకపోతే సుభద్రాన్ని అపహరించిందా? మరి సుభద్రాన్ని అపహరిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా అంగరక్షకులంతా ఏం చెప్తున్నారు, మరి రక్షించండి రక్షించండి సుభద్ర అనలేదు. అంటే ఆమె కావాలని వెళ్ళిపోయింది. ఆమె కావాలని ఎట్లా వెళ్ళిపోయింది? మరి దుర్యోధనతో వివాహం అంతా తెలిసింది. ఎవరు చెప్పారంటే నేనే చెప్పాను.